గుర్తులేని అవినీతి అంతా అరాచకం అంటూ చంద్రబాబు విధ్వంసం అంతా ఇంత కాదు. వైఎస్ జగన్ మండిపాటు, విద్య, వైద్యం, వ్యవసాయం అన్ని రంగాల నిర్వీర్యం, రాష్ట్రంలో యథేచ్ఛగా రెడ్ బుక్ రాజ్యాంగం వీటన్నింటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి, వాటికి అండగా కార్యక్రమాలు చేపట్టాలి. వాటి ద్వారానే పనితీరు బయటపడుతుంది. ఇందులో పార్టీ జిల్లా అధ్యక్షులది కీలక బాధ్యత. మీ జిల్లాలో పార్టీ ఓనర్షిప్ మీదే, ప్రజా సంబంధిత అంశాల్లో తక్షణం చొరవ చూపాలి. ఒకరి ఆదేశాల కోసం ఎదురు చూడొద్దు, మీకు మీరుగా స్వచ్ఛందంగా కదలాలి. నియోజకవర్గ ఇన్ఛార్జిని స్వయంగా కలవాలి. సమాజంలో గొంతు లేని వర్గాలకు ఎల్లప్పుడూ బాసటగా నిలిచేది మనమే. పార్టీ జిల్లా అధ్యక్షులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం. రాష్ట్రంలో ఇప్పుడు ఏ పంటకు మద్దతు ధర లభించక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు, జిల్లాలో కష్టాలు ఎదుర్కొన్నారు. మనం వారి తరపున నిలబడి గట్టిగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. అన్నదాతలకు ఆయా జిల్లాలో మీరంతా అండగా నిలిచి వాళ్ళ డిమాండ్ల సాధనకు బలంగా ఉద్యమించాలంటూ జగన్ పిలుపుని ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే సైన్యానికి పూర్తి స్వేచ్ఛ అంటూ ప్రధాని నరేంద్ర మోడీ సంచలన నిర్ణయం. పాల్గామ్కు త్వరలో దీటైన జవాబు. ఎప్పుడు ఎక్కడ ఎలాగన్నది వాళ్ళ ఇష్టం. బలగాల సామర్థ్యంపై పూర్తి విశ్వాసం. ఉగ్రవాదాన్ని అంతర్జేసి తీరాల్సిందే, దేశమంతా అదే కోరుతోందన్న ప్రధాని. సిడిఎస్ త్రివిధ భేటీ. పాల్గొన్న రాజ్నాథ్, ఎన్ఎస్ఏ దోవల్, ఎన్ఎస్జీ చీఫ్తో హోం కార్యదర్శి భేటీ. పాల్గొన్న బీఎస్ఎఫ్, ఎస్ఎస్జీ చీఫ్లు. సరిహద్దులో కొనసాగిన పాక్ కాల్పుల ప్రతీకారానికి వేళైంది. ఉగ్రవేటకు రంగం సిద్ధమైంది. ఈ దిశగా మంగళవారం రోజంతా కీలక పరిణామాలు చోటు చేసుకుని పహల్గామ్కి ధీటుగా బదిలిచ్చేందుకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛిస్తూ ప్రధాని మోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, జాతీయ భద్రతా సలహాదారు, రక్షణ మంత్రి సమక్షంలో త్రివిధ దళాధిపతులతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. మీ సామర్థ్యంపై పూర్తి విశ్వాసం ఉంది. పహల్గామ్ ముష్కర్లకు, వారి సూత్రధారులకు ఎప్పుడు ఎక్కడ ఎలా బదిలిస్తారో మీ ఇష్టం అంటూ ఫుల్ పవర్స్ ఇచ్చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సీజేఐగా జస్టిస్ బిఆర్ గవాయ్. కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్. సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ నియమితులయ్యారు. ఆయన నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసి నూతన సీజేఐగా జస్టిస్ గవాయ్ వచ్చే 14 బాధ్యతలు స్వీకరిస్తారు. సుప్రీంకోర్టు 2వ దళిత ప్రధాన న్యాయమూర్తిగా రికార్డులకు ఎక్కబోతున్నారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా వచ్చే నెల 13న పదవి విరమణ చేయబోతున్నారు. జస్టిస్ గవాయ్ 6 నెలల పాటు పదవిలో కొనసాగుతారు. ఏడాది డిసెంబర్ 20న పదవి విరమణ చేస్తారు. ఆయన 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ గవాయ్ తండ్రి దివంగత ఆర్ఎస్ గవాయ్ బీహార్, కేరళ గవర్నర్గా సేవలు అందించారు. ప్రముఖ సామాజిక కార్యకర్తగా పేరు ప్రఖ్యాతులు పొందారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అహోబిలో